వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. సరిహద్దుల్లో సైరన్లు మోగుతున్నాయి. మిత్ర దేశాలుగా ఉన్న రెండు ఇస్లామిక్ దేశాల మధ్య ఇప్పుడు రక్తం ఏరులై పారుతోంది. 10 రోజుల వ్యవధిలోనే క్షిపణులు, అధునాతన డ్రోన్లతో ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకున్నారు. పాకిస్తాన్ వేసిన స్కెచ్ను తాలిబాన్లు వారి రూట్లోనే రివర్స్ కొట్టారు. అసలు ఈ వైమానిక దాడుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? టీటీపీ, ఐసిస్కే గ్రూపుల కేరాఫ్గా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? తాలిబాన్ల అసలు టార్గెట్ ఏంటి? ఈ ఉత్కంఠ రేపుతున్న యుద్ధం ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మరోసారి భీకరమైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దశాబ్దాలుగా రగులుతున్న శత్రుత్వం ఇప్పుడు వైమానిక దాడుల రూపంలో తారాస్థాయికి చేరింది. 10 రోజుల వ్యవధిలోనే ఇరు దేశాలు పరస్పరం బాంబుల వర్షం కురిపించుకున్నాయి. తాలిబాన్ సైన్యం అధునాతన డ్రోన్లతో పాకిస్తాన్ భూభాగంపై విరుచుకుపడడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పాక్ సైన్యం కూడా టీటీపీ ఉగ్రవాదుల పేరు చెప్పి ఆఫ్ఘాన్ సరిహద్దు గ్రామాలను టార్గెట్ చేస్తోంది. ఈ ఆకస్మిక పరిణామాలు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా పూర్తిస్థాయి యుద్ధం మొదలయ్యేలా సరిహద్దు వాతావరణం వేడెక్కింది. ఇరు దేశాల రక్షణ దళాలు సర్వసన్నద్ధమై సరిహద్దుల వైపు దూసుకుపోతున్నాయి. దౌత్యపరమైన చర్చల కాలం ముగిసిందని ఇరు వర్గాల చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పటి మిత్రులుగా ఉన్న ఈ రెండు శక్తులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడం గమనార్హం. ఈ రక్తపాతానికి ఎక్కడ ముగింపు పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పాకిస్తాన్ గుండెల్లో తాలిబాన్లు ఇప్పుడు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నారు. తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా తాలిబాన్ సైన్యం రగిలిపోతుంది. పాకిస్తాన్ను దాని సొంత వ్యూహంతోనే దెబ్బకొట్టాలని తాలిబాన్లు ఒక బలమైన నిర్ణయానికి వచ్చారు. వ్యూహాత్మక ప్రాంతాలను ఎంచుకుని మరీ డ్రోన్ దాడులతో తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఈ దాడులు కేవలం హెచ్చరికలు మాత్రమే కావని, అసలు వేట ఇప్పుడే మొదలైందని వారు స్పష్టం చేస్తున్నారు. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ తాలిబాన్లు తమ ప్రతీకార జ్వాలను చూపిస్తున్నారు. చాన్నాళ్లుగా భరిస్తూ వచ్చిన తాలిబాన్ ప్రభుత్వం ఇప్పుడు సహనం కోల్పోయింది. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను తాలిబాన్ల ఆధునిక డ్రోన్లు ముప్పేట దాడితో వణికించాయి. సరిహద్దుల్లో తాలిబాన్లు సాగిస్తున్న ఈ ఆపరేషన్ పాక్ పాలకులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇరు దేశాల మధ్య ఉన్న పాత స్నేహం పూర్తిగా బూడిదలో కలిసిపోయింది. ఈ ప్రతీకార చర్యలు రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చేలా కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోని కోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్లపై పాకిస్తాన్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. టీటీపీ ఉగ్రవాద స్థావరాలే తమ ఏకైక లక్ష్యమని పాక్ ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. అయితే బర్మల్ జిల్లాలో జరిగిన ఈ దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బాంబుల వర్షంలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ దాడుల వల్ల ఎంతోమంది చిన్నారులు, ఒక మహిళ, వృద్ధుడు అక్కడికక్కడే మరణించారు. పౌరుల మరణాలతో ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఉగ్రవాదం పేరుతో అమాయకులను బలి తీసుకోవడం సరికాదని తాలిబాన్ ప్రభుత్వం మండిపడుతుంది. నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పాక్ అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించింది. ఈ మారణ హోమం ఇరు దేశాల మధ్య శాంతి స్థాపన అవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది. మరణించిన చిన్నారుల మృతదేహాలు చూసి స్థానిక ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దారుణానికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తాలిబాన్లు హెచ్చరిస్తున్నారు. ఆఫ్ఘన్ తాలిబాన్లు, ఐసిస్కే గ్రూపుల మధ్య తీవ్రమైన శత్రుత్వం ఎప్పటి నుండో నడుస్తుంది. పాక్ భూభాగంలోని ఐసిస్కే స్థావరాలే లక్ష్యంగా తాము డ్రోన్ దాడులు చేశామని తాలిబాన్లు ప్రకటించారు. గులిస్తాన్, షక్ర్ అబ్ జంగిల్ గర్దీ, ఒకర్జాయ్ ప్రాంతాలపై తాలిబాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్లో సొంతంగా ఇస్లామిక్ ఎమిరేట్ ఏర్పాటు చేయడమే తాలిబాన్ల ముఖ్య లక్ష్యం. కానీ ఐసిస్కే గ్రూప్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సామ్రాజ్యం స్థాపించాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లోని ఖొరాసాన్ ప్రాంతం వీరి ప్రధాన కేంద్రంగా మారింది. తాలిబాన్లు అమెరికాతో చర్చలు జరపడాన్ని జిహాద్కు చేసిన ద్రోహంగా ఐసిస్కే భావిస్తుంది. అందుకే తాలిబాన్ ప్రభుత్వ భద్రతకు ఐసిస్కే నిరంతరం పెద్ద సవాల్గా నిలుస్తోంది. తాలిబాన్ల ఉనికిని దెబ్బతీయడమే లక్ష్యంగా ఐసిస్కే దాడులు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఐసిస్కే నెట్వర్క్ను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి తాలిబాన్లు సిద్ధమయ్యారు. ఈ అంతర్గత పోరు సరిహద్దు దేశాల భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. పాకిస్తాన్ తాలిబాన్లుగా పిలిచే టీటీపీ గ్రూపునకు ఆఫ్ఘన్ తాలిబాన్లు ఆశ్రయమిస్తున్నారని పాక్ ఆరోపిస్తుంది. తమ దేశంలో జరుగుతున్న అన్ని పేలుళ్లకు టీటీపీనే ప్రధాన కారణమని పాకిస్తాన్ గట్టిగా నమ్ముతుంది.
ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగానే టీటీపీ ఉగ్రవాదులు తమపై దాడులకు వ్యూహాలు రచిస్తున్నారని పాక్ వాదన. అయితే ఈ ఆరోపణలను ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. మరోవైపు పాకిస్తానే ఐసిస్కే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని తాలిబాన్లు ఎదురుదాడి చేస్తున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇరు దేశాలు ఉగ్రవాద ముసుగులో యుద్ధానికి దిగాయి. టీటీపీని అణచివేయడంలో పాక్ సైన్యం పూర్తిగా విఫలమైందనే విమర్శలు కూడా ఉన్నాయి. సరిహద్దులు దాటి వచ్చి దాడులు చేయడం ద్వారా పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ నమ్మక ద్రోహం సరిహద్దులను అశాంతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చింది. ఈ ఉగ్రవాద గ్రూపుల ఆటలో అమాయక ప్రజలు బలి పశువులుగా మారుతున్నారు. ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం దొరకడం ఇప్పటికైతే అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని పాక్ మంత్రి ఖవాజా అధికారికంగా ప్రకటించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే కాలం ఎప్పుడో దాటిపోయిందని ఆయన స్పష్టం చేశారు. తాలిబాన్లు శాంతి ఒప్పందాలను ఏమాత్రం గౌరవించడం లేదని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇకపై చర్చలు ఉండవని, కేవలం ఆయుధాలే సమాధానం చెప్తాయని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. శాంతి చర్చల వైఫల్యం తర్వాతే సరిహద్దుల్లో వైమానిక దాడులు మరింత తీవ్రమయ్యాయి. రాయబార కార్యాలయాలు కూడా ఈ సంక్షోభాన్ని నివారించడంలో పూర్తిగా చేతులెత్తేశాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ తీవ్ర ఉద్రిక్తతలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితికి పాకిస్తాన్ చేరుకుంది. తాలిబాన్లు కూడా తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమంటున్నారు. చర్చల ప్రక్రియ ముగిసిపోవడంతో ఇక యుద్ధమే ఏకైక మార్గంగా కనిపిస్తుంది. ఈ వైఫల్యం రాబోయే రోజుల్లో మరిన్ని దారుణమైన పరిణామాలకు దారితీయనుంది. మరోవైపు యుద్ధంలో మునిగిపోయిన ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. పాకిస్తాన్ ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకొని ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేక సతమతమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతర్జాతీయ ఆంక్షల వల్ల తీవ్రమైన పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యుద్ధాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఇరు దేశాలకు శాపంగా మారింది. తమ అంతర్గత వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే పాలకులు ఈ దాడులకు దిగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆకలితో అలమటిస్తున్న ప్రజలను పట్టించుకోకుండా ఇరు ప్రభుత్వాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఆర్థిక వనరులన్నీ రక్షణ రంగానికే కేటాయించడంతో సామాన్యుల బతుకులు మరింత దుర్భరంగా మారాయి. రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం ఇరు దేశాలను కల్లోలంకి నెట్టేశాయి. యుద్ధం వల్ల ఆర్థిక రంగాలు పూర్తిగా పతనమై కోలుకోలేని స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. అయినా సరే అహంకారంతో ఇరు దేశాల పాలకులు యుద్ధ నినాదాలు చేయడం ఆపడం లేదు. ఈ ఆర్థిక వినాశనం ఇరు దేశాల భవిష్యత్తును పూర్తిగా చీకట్లోకి నెట్టేస్తోంది. తుపాకీ గుళ్లకు, బాంబుల మోతలకు సరిహద్దులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న పాకిస్తాన్, తాలిబాన్ల మధ్య మొదలైన ఈ సరిహద్దు యుద్ధం ఆసియా ఖండంలోనే అతిపెద్ద ముప్పుగా మారుతుంది. ఒకవైపు ఆకలి, పేదరికంతో ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుంటే పాలకులు మాత్రం యుద్ధ నినాదాలతో రక్తాన్ని పారించుకుంటున్నారు. అమాయక చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ అహంకారపు పోరు ఎటువైపు దారితీస్తుంది? ఉగ్రవాద మూలాలను పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని సర్వనాశనం కాక తప్పదా? లేక తాలిబాన్ల డ్రోన్ల దెబ్బకు పాక్ పాలకులు మోకరిల్లుతారా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.